నమస్కారం. చాలా మంది తాడిపత్రుల్లో 80% ఇండస్ట్రీస్ తోనే బతుకుతున్నాం. వాళ్ళకేలా అనుకోవచ్చు, ఏం పా ఎంతమందికి బతుకుతున్నారు అని. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇప్పుడు కియా ఉంది, మొత్తం కియా 11,000 నుంచి 12,000 మంది అందరూ బతికేది, అంటే పనిచేసేది. కానీ ఇండైరెక్ట్ గా వేలకు మంది బతుకుతున్నారు. ఎలా అంటే ట్రక్కులు వస్తాయి, కాశ్మీర్ వరకు పోవాలా, ఇట్లా కన్యాకుమారి వరకు పోవాలా, ఇట్లా బాంబేకి పోవాలా, ఇట్లా కలకటాకి పోవాలా. అక్కడ ఉండే పని వాళ్ళకు ఎన్నో హోటల్స్ అంట, మంచి స్టోర్స్ అంట. అలాగా ఇండైరెక్ట్ గానే ఎక్కువ ఉంటది, డైరెక్ట్ కన్నా ఇండైరెక్ట్ గా ఎక్కువ ఉంటది. మన పరిస్థితి తీసుకుందాం. మన పరిస్థితుల్లో ఏమనింది? ఇండస్ట్రీ రాకముందు ఏమీ లేదు. పెన్నా నంబర్ 1 ప్లాంట్ 1993లో ఫస్ట్ స్టార్ట్ అయింది. అల్ట్రాటెక్ ఎల్ఎన్టీ 1998లో స్టార్ట్ అయింది. పెన్నా 2 2008లో స్టార్ట్ అయింది. సాగర్ సిమెంట్స్ 2012లో స్టార్ట్ అయింది. సుగుణ స్టీల్ ప్లాంట్ 2019లో అంటే ఉండింది. అంతకుముందు సిమెంట్ ప్లాంట్ అయితే దాన్ని ఏం చేశారు? అర్జా స్టీల్ ప్లాంట్ కడప రోడ్లో ఉండేది. అది ముందు స్టార్ట్ చేసింది జితిన్ కుమార్ అని చెప్పి ఆయన దాన్ని స్టార్ట్ చేసినాడు. ఎప్పుడు 1900 చిల్లరలో అంటే ఆయన స్టార్ట్ చేసినాడు. దాని తర్వాత ఆ ప్లాంట్ ఏమైంది? చైనా వాళ్ళు వచ్చి చేశారు. చైనా వాళ్ళు చేసినాక ఆడ నుంచి మెత్తగా ముందు వాళ్ళు వచ్చిండ్రు. ఎవరు? బ్రెజిల్ వాళ్ళు వచ్చారు. బ్రెజిల్ వాళ్ళ తర్వాత సింగపూర్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు తీసుకున్న తర్వాత ఈ పొద్దు కర్ణాటక సండూరు వాళ్ళు తీసుకున్నారు దాని ప్లాంట్. నిజంగా చెప్పాలంటే ఆ భూమిలో ఏముండే? కంపౌండ్, అడవి ఎద్దులుండే. ఆ అడవి ఎద్దులు పట్టుకునేదానికి రాజస్థాన్ నుంచి పిలిపించి పట్టించినాం. ఒకప్పుడు మా నాన్న 1948లో సంజీవ్ నగర్ ని పుట్టింది, లేఅవుట్ అయింది. ఆ వద్దు సెంటు 250 కాదు, మొత్తం 5 సెంట్లు 10 సెంట్లు 250. ఈ వద్ద పక్కన ఉన్నది 22 లక్షలు ఒక సెంటు. ఆటో నగర్ చేసింది ఎవరు? ప్రభాకర్ రెడ్డి. ఎలా చేసినాడు? 32,000తో ఎకరా వాళ్ళందరిని అడిగి ఆ పొద్దు తీసుకుని ఇచ్చిన వాళ్ళకు మళ్ళీ 5 నుంచి 10 సెంట్లు ఇచ్చినాం. ఇవన్నీ ఊరికి రాలే. ఎంతుంది కడప రోడ్లో? అడిగేవాడే లేడు. ఆ పొద్దు ఇప్పుడునే స్టీల్ ప్లాంట్ కోసరము ఎంత కొనింది? 100 రూపాయలు. వీరాపురంలో రామిరెడ్డి అన్న వాళ్ళ అన్న ఉండే, ఆయనే తిరిగి చేయించాడు. మళ్ళీ 100 రూపాయలు, 200, 300, 10,000. ఈ పొద్దు ఎంత? స్టీల్ ప్లాంట్ ముందర నేను 10 ఎకరాలు కొన్నా మున్సిపాలిటీకి. నాకు సారాయి డబ్బులు వస్తే మున్సిపాలిటీకి అని ఆ డబ్బులు ఇచ్చి ఆ కాంపౌండ్ ఉంది, చూసినారు లేదు? 10 ఎకరాలు మొత్తం 1,00,000 రూపాయలే. అబుద్దది. నెల్లూరు ఆయన కొనిన్నాడు ఆ స్థలాలన్నీ. ఆయనే వేస్తే ఆ రోజు ఆ 10 ఎకరాలు మాకు ఇచ్చినాడు మున్సిపాలిటీకి. నేను ఇచ్చా. నాకు బ్రాందీ షాప్ కాదు, సారాయి గంటలో వస్తే రా చూపిస్తా. ఈ పొద్దు కూడా ఆ పొద్దు అడిగేవాడు లేడు. ఈ పొద్దు బ్రహ్మాండంగా తయారైంది. స్టార్ట్ అయిన రోజుల 2002 అనుకుంటే 33 సంవత్సరాల స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అయ్యి 33 సంవత్సరాలు. అదైతే అన్ని తీసుకోండి 30-25 సంవత్సరాలే ప్రతి ఇండస్ట్రీ వచ్చాయి. ఈ పొద్దు కొందరు పొల్యూషన్ పొల్యూషన్ అంటే మీరు పనిచేస్తే పొల్యూషన్ లేదు, మీకు ఆదాయం ఉంటే పొల్యూషన్ లేదు. ఎందుకు పెరిగిపోతుంది కడప రోడ్డు? ఎందుకు పెరిగిపోతుంది? ఆ ఇండస్ట్రీస్ అవి ఉండి 100 రూపాయలు ఎకరా కొనింది జితిన్ కుమార్. ఈ రోజుకు ఉంది. నేను రికార్డు లేకుండా మాట్లాడినా అన్ని ఉన్నాయి. ఈ పొద్దు పొల్యూషన్ కంప్లైంట్ చేస్తారా?
ఎవడో మొగోడైతే తాడిపత్రిని నాశనం చేయాలని కొందరు కంగరం కట్టుకున్నారు. రాయరా పొల్యూషన్ కి మొత్తం చుట్టూ ముడతారు. ఎవడెవడు రాస్తాడో పొల్యూషన్ అని ఎంపలాడికి చెంపలాడిచి కొడతారు. మొత్తం మీ హిస్టరీ చెప్తా. పొల్యూషన్ అంటే మీ హిస్టరీ చెప్తా. ఊర్లు ఇడిపిస్తారా, కాలుస్తారా, చంపుతారా? భద్రం. తాడిపత్రి జోలికి ఎవడొచ్చిన ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. అందరు ఇండస్ట్రీస్ కావాలా తిరిగితే అటుపై చూడబోండి. కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఏమైంది? ఇండస్ట్రియల్ ఇదని పెట్టినారు. అదేవరు ఎయిర్పోర్ట్ పక్కన. నేను కూడా ఇండస్ట్రీ పెట్టి ఇప్పుడు ఉంది నాకు స్థలం ఆడ. సిల్క్ అసైన్ చేస్తా అంటే పోయి చూడుకోండి. అంతా డెవలప్ చేసేయాలని డెవలప్ చేయాలి. కానీ నీకు ఆదాయం లేకపోతే పొల్యూషన్ అంటావా? రే ఊరు 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 ప్రజలంతా నీ ఇళ్ళ కాడుంటారు. ఎవడోడు పొల్యూషన్ అంటాడా? ఆహా, చిట్టా తీస్తా అందరిది. భద్రం. ఇండస్ట్రీ జోలికి పోయినారంటే భద్రం. ఇప్పటికే మనకు పోయిన గ్రెనేట్ పోయింది, బ్లాక్ స్టోన్ పోయింది. లేకపోతే ఎట్లుంటే కలలాడతాడే. మీ స్వార్థం కోసం పొల్యూషన్ అంటే తాడిపత్రి ప్రజలు చూపిస్తారు మీకు పొల్యూషన్ అంటే ఏందో. ఇంతకుముందు అంతా ఊర్లు ఇడిపించినారు. మీరు ఊర్లు ఇడిచాల్సి వస్తుంది పొల్యూషన్ అంటే. భద్రం. ఏ ఇండస్ట్రీ కాడన్నా పోయి పొల్యూషన్ అంటే ఏమైంది? ఇన్ని రోజులు 30 సంవత్సరాలు పొల్యూషన్ లేని ఇబ్బంది వచ్చిందా? ఈ పొల్యూషన్ అనే వాళ్ళందరూ జాగ్రత్త. ఊరిడుస్తారు. ఎవడో పెట్టేవాడు పెట్టమను. 40 సంవత్సరాల నుంచి పొల్యూషన్ లేదు ఇబ్బంది వస్తుంది అంటే మీకు ఆదాయం లేకపోతే ఏమి వెళ్తారా? ఒక్కొరి చిట్టా నా దగ్గర ఉంది. భద్రం. మొన్న భూముల దాంట్లో 30 సంవత్సరాల తర్వాత వాళ్ళ పిల్లలు అమ్మింది 30 సంవత్సరాల కింద అమ్మితే వాళ్ళ పిల్లలను తెచ్చి ఆడపిల్లలు తెచ్చి సంతకాలు పెట్టిస్తారా? పోతారా? నాశనం అయిపోతారు. ఏమనుకుంటున్నారు? జాగ్రత్త. పొల్యూషన్ ఇట్లా 30 సంవత్సరాల తర్వాత సంతకాలు పెట్టి ఇచ్చేది ఏం చేస్తారా? మీ 302 కథ మాకు తెలుసులే. ఆ కళ పోయింది. ఈ రోజు నమస్కారం పెడితేనే మాకు ఇండంలే. భద్రం. పొల్యూషన్ అని పిటిషన్ పెడితే ఇండ్ల కాడికి వచ్చి కొడతారు తాడిపత్రి జనం. ఏదో బతుకుతాను. ఈ భూమి రేట్లు ఎంతైనా కోట్లకు పోతున్నాయి. తాడిపత్రి ఇంప్రూవ్ అవుతుంది. 2027 చూడండి. గుళ్ళు, శ్మశానాలు, సోలారు. ఏమనుకుంటున్నారు? ఈ చీడ పురుగులు ఉన్నారే వాళ్ళనే కాదు, వాళ్ళకి సపోర్ట్ ఉండే వాళ్ళు కూడా పల్లెల్లో కూడా ఉన్నారు. జాగ్రత్త. ఇంప్రూవ్ అవుతుంది తాడిపత్రి ఇంప్రూవ్ అవుతుంది. రండి పోదాం. గుంటకల్కి పోదాం, కళ్యాణదుర్గకి పోదాం, ఉరవకొండకు పోదాం, గుంటకల్కి పోదాం, అనంతరం పోదాం. ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చేదాన్ని మేము రెడీగా ఉన్నాం. 3 పూటలు తింటారు ఈ ఊరు జనం. ఈ ఊరు జనకి చైనీస్ తెలుసు, జాపనీస్ తెలుసు. ప్రతి ఒక్క ఫుడ్ అవైలబిలిటీ ఉంది. దీన్ని చాలా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం. ఇది కూడా లేడీస్ కోసం పెద్ద ప్రాజెక్ట్ పెట్టాం. వదిలేదు. ఎవడన్నా కనుక పొల్యూషన్ అని సంతకం పెడితే మీకు దమ్ముందంటే పెట్టండి రా. ఊరు జనం వచ్చి మిమ్మల్ని తన్నకపోతే అడగండి. ఊరు ఇడిపిస్తాం. ఇండస్ట్రీస్ వచ్చినాయి, బాగుపడినాం. 3200 లారీలు ఉన్నాయి. మా ముస్లిం అబ్బాయి ప్రతి డ్రైవరు, క్లీనరు ఏమైనారు? ఓనర్లు అయినారు. ఒక లారీ తెస్తే 5 మంది పోతారు. 2 క్లీనర్లు, 2 డ్రైవర్లు, ఒక ఓనరు. దానికి డీజల్ కావాలంటే కడప నుంచి డీజిల్ రావాలి. మళ్ళీ ఇట్లా ఇండైరెక్ట్ ఎన్నో అయినాయి. బుగ్గలో ఏమైనా ఉన్నా ఇవదు 2 బ్రాందీ షాపులు ఉన్నాడు. బ్రాందీ షాపులు ఊరికి తెరచారు. మొన్ననే దాన్ని తీసిపోయి ఆడ పెన్నాలు పెట్టారు పైన. అర్థమేమి? తాడిపత్రి జోలికి వచ్చినారంటే ఎంత దూరమైనా పోతా. భద్రం. ఊరిడిపిస్తా. దాని గలీషన్ అంటే 40 ఏళ్ళు లేని పొల్యూషన్ ఈ పొద్దు వచ్చిందే అంటే మీకు ఇన్కమ్ తగ్గితే పొల్యూషన్ అంటారా? భద్రం. తాడిపత్రి ఇంప్రూవ్ అవుతుంది. దీన్ని నాశనం చేయొద్దండి. ఎవరిని కేర్ చేయం. మీరు పొల్యూషన్ అంటే విడిచిపెట్టి పోండి. ఊరు పొల్యూషన్ అయితే ఆడ ఎన్ని విలాసం వచ్చినాయి. ఎన్నున్నాయి ఆడ విలాసం? ఏం పొల్యూషన్ ఉంటే ఆడ రేణు చెట్లు ఇవన్నీ ఉండవు. భద్రం. ఈ పొల్యూషన్ అనే వాళ్ళకి జాగ్రత్త. తాడిపత్రిని చెడగొట్టద్దండి. ఈ బుద్ధంతా ఇండస్ట్రీలు పరిగెత్తా అంటే పొల్యూషన్ అంటే నీకు సంపాదన లేకపోతే పొల్యూషన్ అని పెట్టు. తాడిపత్రి జనం ఎవడు పెడితే వాడి ఇంటికాడు ఉంటారు.
ఖచ్చితం ఖచ్చితం ఖచ్చితం. ఇండస్ట్రీ కాదు, ఏం కావాలో చెప్పు, సబ్జెక్ట్ నా దగ్గర ఉన్నాయి, చెప్తా. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.